హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను హెల్దీ వెయిట్ లాస్ ఐస్ క్రీమ్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తానండి. ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి మనం షుగర్ కానీ క్రీమ్ కానీ యూస్ చేయకుండా కేవలం డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా 125 ml మిల్క్ యూస్ చేసి మనం చక్కగా ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తామండి. చాలా హెల్దీ అండి. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ ఐస్ క్రీమ్ అనేది ఉపయోగపడుతుంది. సో నేను ఏమేమి డ్రై ఫ్రూట్స్ యూస్ చేస్తున్నానంటే సోకుడు బాదం అండి. సో బాదంని మీరు నానబెట్టి తొక్క తీసేయాలన్నమాట. అదేవిధంగా మనం క్యాజ్యూస్, డేట్స్ తీసుకుంటామండి. సో రోస్టెడ్ మకానాని తీసుకోవాలన్నమాట. మకానాని వేపి కరకరలాడే వరకు వేపాలండి. వేపిన తర్వాత మనము ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి యూస్ చేస్తామండి. ఒక బౌల్ తీసుకుంటాము. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బౌల్లో వేసుకుంటామండి. ఫస్ట్ మకానా వేస్తున్నాను. సో ఇవి రోస్టెడ్ మకానా అండి. ఓకేనండి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేస్తున్నానండి. సో సోకుడు ఆల్మండ్స్, అదేవిధంగా క్యాజ్యూస్, డేట్స్ అన్నీ మనము ఈ బౌల్లో తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే వేడి వేడి పాలను వేస్తామండి. అర్థమవుతుందా? వేడి వేడి పాలను మనం వేయాలన్నమాట. వేసి మనం ఒక 3 అవర్స్ నానబెట్టాలండి. 3 అవర్స్ ఈ మిల్క్లో వీటిని సోక్ చేయాలన్నమాట. అర్థమవుతుందండి. సో మిల్క్ వేసిన తర్వాత మనము చక్కగా ఒకసారి స్పూన్తో కలిపేసుకుంటామండి. అర్థమవుతుందా? స్పూన్తో కలుపుకొని మూత పెట్టి ఒక 3 అవర్స్ ఈ పాలల్లో వీటిని నానబెట్టాలండి. 3 అవర్స్ అయిన తర్వాత అండి మనం మూత తీసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మనం ఏం చేస్తామంటే ఈ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ని మనము మిక్సీలో వేస్తామండి. మిక్సీలో వేసిన తర్వాత సో మంచి ఫ్లేవర్ కోసం, మంచి టేస్ట్ కోసం మనం ఏం చేస్తామంటే కోకో పౌడర్ వేసుకుంటామండి. అర్థమవుతుందండి. సో కోకో పౌడర్ వేసుకొని మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుంటాం అన్నమాట. గ్రైండ్ చేసిన ఈ మిక్చర్ని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకుంటామండి. ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక ప్లాస్టిక్ కవర్తో మనము కవర్ చేసేసి ఆ తర్వాత మూత పెడతామండి. మూత పెట్టి 5 to 6 అవర్స్ మనం ఫ్రీజర్లో పెడతామండి. ఫ్రీజర్లో పెట్టిన తర్వాత మనం ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకోవడమే మాట. సో నేను ఒక 6 అవర్స్ ఫ్రీజర్లో పెట్టాను. ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకొని తింటానండి. సో చాలా హెల్దీ ఐస్ క్రీమ్ అండి ఇది. అర్థమవుతుందా? చాలా హెల్దీ అండ్ వెయిట్ లాస్కి కూడా మనకు ఉపయోగపడుతుందండి. వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఆ తర్వాత మనం చక్కగా ఇలాగ ఒక బ్యూటిఫుల్ బౌల్లో సర్వ్ చేసేసుకోవాలండి. సో ఈ బ్యూటిఫుల్ బౌల్లో సర్వ్ చేసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేస్తామన్నమాట. పైన గార్నిష్ చేసుకుంటాం డ్రై ఫ్రూట్స్తో. నేనైతే బాదం, క్యాజు తీసుకున్నానండి. సో ఈ విధంగా చక్కగా మనం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సో మనం ఇది బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటే చాలా బెస్ట్ అండి. అర్థమవుతుందండి. మనకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, కాకపోతే మనం డైట్లో ఉంటాము. సో అటువంటి వాళ్ళకి ఈ ఐస్ క్రీమ్ చాలా హెల్దీ అండ్ వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుందండి. మీరు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఈ ఐస్ క్రీమ్ తీసుకోండి. అప్పుడు మీకు క్యాలరీస్ అనేవి బ్యాలెన్స్లోకి వచ్చేస్తాయి అన్నమాట. బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందామండి. ఉంటానండి.